ప్రతి నెల 10 సచివాలయాలను సందర్శిస్తానని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని సచివాలయాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. సచివాలయ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించారని తెలిపారు. వాటిల్లో శానిటేషన్, వీధి లైట్లు వాటి మీద దృష్టి సారించాలని సూచించారు. టీఐడీసీఓ లబ్ధిదారులు గృహాల్లో చేరాలని, లేని పక్షంలో వారికి రద్దు చేసి మరొకరికి కేటాయిస్తామన్నారు. బ్యాంకు రుణాల విషయంలో సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జిల్లాలో ముఖ్యంగా ఆక్రమణలు తొలగించే విషయంపై దృష్టి పెట్టాలని, రోడ్లపై ఎవరైనా షాపులు మరే విధమైన ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేసేటువంటి అన్ని పేదవారికి అందించడమే మా బాధ్యత. సచివాలయ సిబ్బంది మీకు వారికి ఉన్నటువంటి విధులు మీకు సర్వీస్ చేయడమే వారి బాధ్యత. ఒక యంగ్ తహసీల్దార్ను కూడా తీసుకొచ్చాం. సమస్యలన్నీ పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం చేస్తాం. అర్హత ఉన్నటువంటి వారికి పెన్షన్లు, అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు, రకరకాల కారణాలతో రాజకీయ కక్షలతో గతంలో ఎవరైతే నష్టపోయారో అవన్నీ రెక్టిఫై చేస్తాం. చంద్రబాబు గారు టైం ఇస్తారు. రేషన్ కొత్త కార్డులు ఎప్పుడు ఇవ్వాలి, కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇవ్వాలి, అర్హత ఉండి రాజకీయ కక్షలతో ఎవరు బలయ్యారు, వీటన్నిటికీ టైం ఇస్తారు. అది ఎప్పుడూ అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఏ నిమిషంలో ఇచ్చినా కొత్త కార్డులు, కొత్త పెన్షన్లు అర్హత ఉన్న వాళ్ళకి, అర్హత లేని వాళ్ళకి తొలగించటం, ఇవన్నీ కూడా వీలైనంత త్వరలో ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. రేపు ఎదిరినప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. వీలైనంత త్వరగా రేషన్ కార్డులు, వీలైనంత త్వరగా పెన్షన్లు, వీలైనంత త్వరగా పేదవాడికి టిడ్కో ఇళ్ళు, ఇవన్నీ కూడా ఎన్నికల ముందు చెప్పిన మాటని అమలు చేసే ప్రయత్నం చేయబోతున్నాం.